నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. వారం రోజులకు గాని రామారావు రాలేదు. రాగానే శారదాంబను చూసి కంగారు పడ్డాడు. సుబ్బు, అమ్మాయికేమైంది? ఇట్లా చిక్కిపోయిందేం? జ్వరంగాని వచ్చిందా? నాకు కబురు చెయ్యలేదేం? అని ఊపిరాడకుండా ప్రశ్నలే వేశాడు. సుబ్బమ్మ ధనలక్ష్మి సంగతంతా చెప్పింది. రామారావు చలించిపోయాడు. ఆయన కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయి. పాపం, చక్కటి పిల్ల అన్యాయమైపోయింది. ఇట్లా ఎంతమంది ఆడపిల్లలు చచ్చిపోతున్నారో. బాల్య వివాహాలు కూడదని చట్టం రావాలి. ఈ బ్రిటిష్ వాళ్ళకేం తెలుసు? వితంతువులు పెళ్లాడవచ్చని చట్టం తెచ్చారు కానీ చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేయకూడదని చట్టం తేవాలనే జ్ఞానం లేకుండా పోయింది. ఆ మాత్రం తెలియదా? విజయనగరం మహారాజు గారు ఆ చట్టం తేవాలని కోర్టుకి కూడా వెళ్ళారు. ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేసి ఆపుతున్నారు. రామారావు ధనలక్ష్మి విషాదంలోంచి మొత్తం సమాజాన్ని ఆవరించిన విషాదంలోకి వెళ్ళారు. దాని గురించి పత్రికల్లో రాయాలని, స్నేహితులతో చర్చించాలని ఎన్నో ఆలోచనలు ఆయన మనసుని ఆక్రమించి తాత్కాలికంగా ధనలక్ష్మి నుంచి పక్కకు మరల్చాయి. సాయంత్రం బడి నుంచి వస్తూనే తన దగ్గరకు పరుగెత్తుకు వచ్చే శారద ఏమాత్రం ఉత్సాహం, చురుకుదనం లేకుండా పుస్తకాలు ఇంట్లో పెట్టి బట్టలు మార్చుకుని ఉయ్యాల బల్ల మీద పడుకోవడం చూసి ఆయనకు భయం వేసింది. స్నేహితురాలి మరణం శారదాంబను దెబ్బతీస్తుందా? అలా జరగకుండా తను కాపాడాలి. రామారావు వెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చుని శారద తల ఎత్తి తన ఒళ్ళో పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమాపూరిత స్పర్శతో శారద దుఃఖం కట్టలు తెంచుకుంది. తండ్రి ఒళ్ళో తల పెట్టుకుని చాలాసేపు ఏడ్చింది. రామారావు శారద తల నిమురుతూ ఆ అమ్మాయి దుఃఖాన్ని ఆపే ప్రయత్నం చెయ్యకుండా పూర్తిగా బయటికి ప్రవహించనిచ్చాడు. నాన్నా, నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. దుఃఖం తగ్గిన తర్వాత దీనంగా అంది శారద. అలాగే తల్లి, నీ ఇష్టం ఎలా ఉంటే అలా చేద్దువుగాని. అసలు ఇప్పుడు పెళ్లిమా అనే మాట ఎవరన్నారు? నువ్వు బాగా చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలి అని కదా నేను చెబుతాను. మరి నానమ్మ పెళ్లి చేసుకోవాల్సిందేనంటుందేం? నాయనమ్మకు నేను చెప్తానుగా. నాయనమ్మకు చదువుకోవడం అంటే ఏమిటో తెలియదు. అందుకని అలా అంటుంది. నీకు నేనున్నానమ్మా. నీకు ఏది కావాలంటే అది ఇస్తాను. శారద మనసు స్థిమితపడింది. తండ్రి చెప్పే మాటలు మెల్లిగా శారద మనసులో ధైర్యాన్ని నింపాయి. నెమ్మదిగా లేచి కూర్చుంది. నాన్న, కటికి గర్భాధానం అంటే ఏమిటి? అసలు గర్భాధానం అంటే ఏంటి? కూతురి నుంచి ఈ ప్రశ్న ఎదుర్కొన్న మొదటి తండ్రి రామారావేనేమో. ఆయన నెమ్మదిగా లేచి వెళ్ళి స్త్రీల శరీర ఆరోగ్యం గురించి తన దగ్గర ఉన్న చిన్న పుస్తకం ఇచ్చాడు. నిజానికి అందులో ఏమీ లేదు. ఏవో బొమ్మలు. శరీర పరిశుభ్రతను కాపాడుకోవడం గురించిన వివరాలు ఉన్నాయి. అమ్మా శారద, ఆడవాళ్లకు పిల్లలు పుడతారు గదా, దానికి సంబంధించిన గర్భాధానం అంటే నీకిప్పుడు అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్పటం నాకు రాదు. మీ అమ్మనడుగు, ఏమైనా చెప్పగలదేమో. నువ్వు డాక్టరువయ్యాక ఇలాంటి విషయాలు అందరికీ అర్థమయ్యేలా మంచి పుస్తకం రాయి. నువ్వు ఇంకా నీ స్నేహితురాలి సంగతి మర్చిపోయి చదువుకోవాలి. నీ చదివే నీకు అన్నీ చెబుతుంది. సరేనా? శారద సరేనన్నట్లు తలూపింది. చీకటి పడటంతో నరసమ్మ దీపాలు వెలిగించి వాళ్ళ దగ్గరగా ఒకటి తెచ్చిపెట్టింది. పిల్ల భయపడిందిరా అంది కొడుకు సమీపంలో కూర్చుంటూ. అవునమ్మా, చాలా భయపడింది శారద. నువ్వెళ్ళి చదువుకో తల్లి అంటూ శారదను లోపలికి పంపి రామారావు లేచి తల్లి దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని, అమ్మా, శారద పెళ్లి విషయం మర్చిపో. నేను ఈ విషయంలో నీ మాట వినను. నీ మాటే కాదు, ఎవరి మాట వినను. శారదను డాక్టర్ కోర్సు చదివిస్తాను. ఇక్కడ మన దేశంలోనే కాదు, ఇంగ్లాండ్ కూడా పంపించి చదివిస్తాను. ఎవరేమన్నా లెక్క చేయను. దీని గురించి నువ్వేంకేం మాట్లాడినా ప్రయోజనం లేదు. అమ్మ, నువ్వంటే నాకు ప్రేమ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. అది నీకు తెలుసు. నీ విషయంలో నువ్వెలా చెయ్యాలంటే అలా చేస్తున్నావు. నాకు నమ్మకం లేకపోయినా నీ ఆచార వ్యవహారాలన్నీ ఏ లోటు లేకుండా సాగుతున్నాయి. ఎన్నడూ నాకిది ఇష్టం లేదమ్మా అని కూడా అనలేదు కదా.
నాకు కులంలో నమ్మకం లేదు. అయినా నువ్వు బాధపడతావని ఇంట్లోకి ఇతర కులాల వాళ్ళను రానివ్వడం లేదు. కానీ శారద నా కూతురు. అది నా ఇష్ట ప్రకారం పెరగాలి. మారే లోకంతో పాటు మారుతూ పెరగాలి. నా కూతుర్ని గురించి నాకెన్నో ఆశలున్నాయి. 10 ఏళ్లకు పెళ్లి చేసుకుని 15 ఏళ్లకు పిల్లల్ని కని వంటింట్లో ఆ పొగలో మగ్గిపోవడం నేను భరించలేను. నా చిట్టి తల్లి తన చేతులతో మనుషుల ప్రాణాలు కాపాడాలి. తను పిల్లల్ని కనడమే కాదు, ఎంతోమంది పిల్లలను తన చేతులతో భద్రంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావాలి. సరైన వైద్యం లేక మన దేశంలో ఎంతమంది తల్లి పిల్లలు చనిపోతున్నారో తెలుసా? నా కూతురు ఆ పరిస్థితిని మార్చే వాళ్ళల్లో ఒకటి కావాలి. అమ్మా, దయచేసి శారద పెళ్లి మాట ఎత్తకు. నీకు దండం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తాను. రామారావు తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. కళ్ళ వెంట నీళ్లు కారుతూ నరసమ్మ పాదాల మీద పడుతున్నాయి. నరసమ్మ మాట పలుకు లేకుండా కొడుకుని చూస్తోంది. ఆమె కళ్ళల్లోనూ నీళ్లుబుకుతున్నాయి. కానీ ఆమె వాటిని కిందికి జారనివ్వకుండా అదిమి పట్టింది. ఆమెలో ఏదో ఒక నిశ్చయం, పట్టుదల, కఠినత్వం క్రమంగా కమ్ముకున్నాయి. రామారావు అక్కడి నుంచి లేచి వెళ్ళిన తర్వాత కూడా ఆమె చాలాసేపు అలాగే కూర్చుంది. సూర్యం ఆటల నుంచి వచ్చి నానమ్మ ఒళ్ళో ఎక్కబోతే వాడిని పక్కకు తోసేసింది. సుబ్బమ్మ వచ్చి అత్తయ్య పలారం చేస్తారా అని అడిగితే సమాధానం లేదు. సుబ్బమ్మ దగ్గరికి వచ్చి అత్తగారిని చూసి భయపడింది. ముఖం పాలిపోయి కళ్ళు ఎక్కడో చూస్తూ ఒంటి నిండా చెమటలు. సుబ్బమ్మ 2 చేతులతో అత్తగారిని పట్టుకుని కుదిపింది. నరసమ్మ ఈ లోకంలో అప్పుడే కళ్ళు తెరిచినట్టు సుబ్బమ్మ వంక చూసింది. సుబ్బమ్మకు భయం మరింత పెరిగింది. అత్తయ్య పలారం చేస్తాను పద. నర్సమ్మ కష్టంగా లేచి వంటింటి వైపు నడిచింది. సుబ్బమ్మ అత్తగారి వెనుకే వెళ్ళి ఆమె కోసం సిద్ధం చేసిన పలారం ఆమె ముందు పెట్టింది. నరసమ్మ ఏం తింటుందో కూడా తెలియకుండా తింటున్నదని సుబ్బమ్మ గమనించింది. భోజనాల సమయంలో రామారావుతో ఆ మాటే అంది. ఇవాళ అత్తయ్య అదోలా ఉన్నారు. పలారం ఏం చేసిందో కూడా ఆమెకు తెలియలేదు. నాకు భయంగా ఉంది. ఏం లేదులే, శారద పెళ్లి విషయం మాట్లాడాను. పెళ్ళి ఇప్పుడు కాదని చదివించాలని చెప్పాను. అది అరిగించుకోవడం ఆమెకు కష్టమే, కాదనలేం. కానీ అమ్మది వెళ్ళిపోయే కాలం, శారదది రాబోయే కాలం. అమ్మ కోసం శారద భవిష్యత్తుని పాడు చెయ్యలేను. నేను నిర్ణయం తీసుకున్నాను, అది మార్చుకోను. తనను తాను గట్టిపరుచుకునే ప్రయత్నం ఉంది ఆ మాటల్లో. కానీ ఆమెకు మీరొక్కరే కొడుకు, నాకు శారద ఒక్కతే కూతురు. సుబ్బమ్మ మాట్లాడేందుకేం లేదు. మాట్లాడడం ఆమె స్వభావమూ కాదు. మొత్తం మీద ఆ రోజు రాత్రి శారద ఒక్కతే నిశ్చింతగా నిద్రపోయింది. తండ్రి తనకు కొండంత అండ అని ఆ పిల్లకు అస్థిగతంగా అర్థమైపోయింది. నరసమ్మ రాత్రంతా ఆలోచిస్తూనే గడిపింది. రామారావుకి నిద్రలేదు. పెళ్లి కాకుండా శారదాంబ పుష్పవతి అవుతుందనే ఆలోచన భరించటం నరసమ్మ వల్ల కాలేదు. ఈ అనాచారం సహించడం ఆమె వల్ల కాదు. ఆపటం కూడా ఆమె వల్ల అయ్యేట్టు లేదు. ప్రాణంగా పెంచుకున్న కొడుకే ప్రాణాల మీదకు తెస్తున్నాడనుకుంటే ఆమెకు దుర్భరంగా ఉంది. తల్లి పట్టుదల తెలిసిన రామారావుకి ఈ గండం ఎలా గడుస్తుందోననే భయం మనసును తొలిచేస్తోంది. అటూ ఇటూ పొర్లుతున్న భర్తను చూస్తూ సుబ్బమ్మ ఎప్పటికో నిద్రపోయింది. మర్నాడు ఉదయానికి శారద ముఖం తేటపడింది. కొంత ఉత్సాహంగా తల్లి నానమ్మలతో మాట్లాడింది. తండ్రిని ప్రశ్నలడుగుతూ బడికి తయారైంది. ఎన్ని రోజుల తర్వాత శారద మళ్ళీ గలగలా మాట్లాడిందో. ఇన్నాళ్ళు దానిని చూస్తుంటే గుండెల మీద బరువు పెట్టినట్టుంది అంది సుబ్బమ్మ. శారద బడికి వెళ్ళిపోయాక రామారావు కూడా ఊళ్ళోకి వెళ్ళొస్తానని బయలుదేరారు. తీరా చూస్తే నర్సమ్మ కూడా బయటికి వెళ్తున్న సూచనలు కనిపించాయి. పొలం దగ్గరకు వెళ్తున్నట్టున్నావు, నేను వస్తాను పద అన్నాడు రామారావు. పొలానికి కాదురా, పురోహితుడు గారింటికి అన్నదామె. బహుశా కూతురు పోయిన దుఃఖంలో ఉన్న ఆయనను పలకరించి వస్తుందేమోననుకున్నాడు. తను కూడా వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత ఉందనిపించింది. ఆ సమయంలో ఊళ్ళో లేడు గాని వచ్చిన తర్వాత ఆలస్యం చెయ్యకూడదు.
నిజానికి పురోహితుడు వెంకటావధానిని బాగా చివాట్లు పెట్టాలని ఉందాయనకు. వెళ్తే కేవలం సానుభూతి చిలకరించి రావడం తన వల్ల కాదనుకున్నాడాయన. వెళ్ళి చివాట్లు పెట్టి రావడమా, వెళ్ళకుండా తన అసమ్మతిని మౌనంగా తెలియచేయడమా అనేది తేల్చుకోలేక ఉన్నచోటే నిలబడిపోయాడు. నరసమ్మ రామారావు కోసం ఎదురు చూడకుండా వాకిలి దాటుతోంది. పోనీలే, ఇప్పుడు అమ్మతో వెళ్ళటం కంటే తర్వాత వెళ్ళటం మంచిది అనుకుని తన దారిన తాను ఊళ్ళోకి నడిచాడు. ఊళ్ళో అందరూ రామారావంటే అభిమానంగా ఉంటారు. చదువుకున్న వాడనే గౌరవం, మెప్పు ఉండనే ఉన్నాయి. పుస్తకాలు రాస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళందరితో పరిచయాలు పెంచుకుంటాడు. ఎవరైనా అతనికి ఎదురు పడితే కాసేపు ఆగి పలకరించాలనిపించే మర్యాద, మన్నన కలవాడు. మద్రాసు విశేషాలు, కాంగ్రెస్ వ్యవహారాలు చెప్పగలిగిన వాడు. రామారావుని చూస్తూనే రచ్చబండ దగ్గర నలుగురు పెద్దలు చేరారు. 10 మంది కుర్రాళ్ళు పోగయ్యారు. స్వతంత్రం గురించి మాటలు సాగాయి. రామారావు మిత్రుడు హరిసర్వోత్తమరావు జైలుకు వెళ్ళి వచ్చాడు. ఆయన గురించి అందరూ అడిగారు. ఆంధ్రపత్రిక విశేషాలు నాగేశ్వరరావు పంతులు గారి దాతృత్వం ప్రస్తావనకు వచ్చాయి. మధ్యాహ్నం భోజనాల వేళ మించిపోతుంటే ఒకరొకరు ఇళ్లకు బయలుదేరారు. రామారావు లేచి వచ్చేశాడు. వేల మించిపోయిందని సుబ్బమ్మ ఎదురు చూస్తోంది. ఊళ్ళో ఉన్న రోజైనా భర్తకు ఇష్టమైనవి చేసి తృప్తిగా తినిపించాలని ఆమె ఆరాటం. అత్తగారి భోజనమై కాసేపు పడుకుని లేచింది. వత్తులు చేసుకోవడానికి ఇంత పత్తి ముందు వేసుకుని కూర్చుంది. బోలెడు వత్తులున్నాయిగా అత్తయ్య, మళ్ళీ ఎందుకిప్పుడీ పని అంది సుబ్బమ్మ. ఇంకా చాలా కావాలి అన్న అత్తగారి మాటల్లో తనకు తెలియని అర్థం ఏదో ఉన్నట్లనిపించింది. ఇంతలో రామారావు వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ భోజనాల గదిలో తీరికగా కూర్చున్నారు. భర్తకు వడ్డించి తనూ వడ్డించుకుంది సుబ్బమ్మ. అలా చెయ్యకపోతే రామారావు ఊరుకోడు. అసలు తన కోసం చూడకుండా వేలకు భోజనం చేయమంటాడు. అంత అఘాయిత్యం పని తను చెయ్యలేనని, తను చేసినా అత్తగారు తనను బతకనివ్వదని నవ్వుతూ చెప్తుంది సుబ్బమ్మ. రామారావు భోజనం చేసి వచ్చి మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. క్రితం రోజు తన మాటలకు నొచ్చుకున్న తల్లిని ఓదార్చాలని, తల్లి కోపం ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించాలని, అది తన బాధ్యత అని అనుకున్నాడాయన. పురోహితుడు గారు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నాడు. ఏం చేస్తాడు? కూతురుతో పాటు పోలేడుగా. నువ్వు ఓదార్చి వచ్చావుగా, కుదుట పడతాడులే. ఏమంటాడు? వచ్చే నెల మార్గశిర శుద్ధ ఏకాదశి గురువారం, అన్ని విధాలా మంచి రోజన్నాడు. రామారావుకేమీ అర్థం కాలేదు. ఇప్పుడు మంచి రోజు చూసి చేయవలసిన పనులేమున్నాయో ఆయనకు అర్థం కాలేదు. శారద పెళ్లి నిర్ణయించానంటుందా అనుకునేసరికి ఆయన రక్తం పోటెత్తింది. తల్లి మీద కోపంతో ముఖం ఎర్రబడింది. మంచి రోజు ఏమిటమ్మా? గద్దించినట్టు అంటున్న కొడుకుకి శాంతంగా సమాధానం ఇచ్చింది నరసమ్మ. నా కాశీ ప్రయాణానికి దిమ్మెరబోయాడు రామారావు. పోటెత్తిన రక్తం కుప్పకూలింది. కోపంతో ఎర్రబడ్డ ముఖం క్షణంలో నెత్తురు చుక్క లేకుండా పారిపోయింది. తనను తాను కూడదీసుకుని, కాశీ ప్రయాణమా? కాశీ వెళ్ళొస్తావా? వెళ్ళి రావటం కాదురా, వెళ్తున్నాను. ఇక అట్నుంచి అటే వెళ్తాను. 10 నిమిషాల తర్వాత గాని రామారావుకి తల్లి మాటల్లోని సారాంశమంతా వంటబట్టలేదు. వంటబట్టేసరికి ఒళ్ళంతా నీరయింది. ఎక్కడలేని నీరసం కమ్ముకొచ్చి కాళ్ళు చేతులు తేలిపోయినట్లయింది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. శారదకు బాల్య వివాహం చెయ్యకపోతే తల్లి తన ఇంట ఉండదు. ఈ అనాచారాన్ని ఆమె సహించదు. ఈ దురాచారాన్ని తను సహించడు. మార్గం ఏమిటా అని తల్లి ఆలోచించి ఉంటుంది. ఆమె కాశీ వెళ్తే సమస్య ఉండదనే నిర్ణయానికి వచ్చింది. ఇక ఆమెను ఆపడం బ్రహ్మతరం కాదు. ఆపాలంటే ఒక్కటే మార్గం. శారదకు వెంటనే పెళ్లి చేయాలి. లేదా తల్లిని కాశీ వెళ్ళనివ్వాలి. తల్లి ఈ వయసులో కాశీలో ఒంటరిగా ఎలా బతుకుతుంది? ఆమెనక్కడ ఉంచి నేనిక్కడ శాంతిగా ఎలా బతుకుతాను? ఇక మళ్ళీ తల్లి తనకు కనిపించదు. కాశీ వెళ్ళి చూస్తే తప్ప కనిపించదు. ఆమెను చూడకుండా ఉండగలడా? తండ్రి చిన్నప్పుడే పోతే ఇద్దరి పాత్ర తనే నిర్వహించి పెంచింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.